మన స్వైప్ వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయంలో ఉన్నాము. ఎంతటి ప్రత్యేకమైన ఆలయం అని అంటే ఈ యొక్క గిరిజనులకు సంబంధించి ముఖ్యంగా లంబాడీస్కి సంబంధించినటువంటి ఒక ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కోరిన కోరికలు తీర్చే ఒక అమ్మవారు వెలిసిరు బంగారు మైసమ్మ అనే పేరుతోని కల్లెపల్లి మైసమ్మ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క ఆలయము నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కేంద్రంలో కల్లెపల్లి అనే ఊర్లో ఉంది. ఇక్కడ ప్రతి గురువారము ఆదివారము జాతరలాగా తండోపతండోగా తరలి వస్తుంటారు. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బోనం పెట్టడం. అంటే జనరల్గా బోనం ఎక్కడైనా సరే ఏ ఆలయంలో సరే ఈ యొక్క అన్నాన్ని వండేసి కుండలలో పెట్టుకొని బోనం సమర్పిస్తున్నారు. కానీ ఇక్కడ బోనం అంటే పెద్ద బోనం అంటేనేమో యాటను కట్ చేసేసి బలి ఇచ్చినట్టు చేసి అమ్మవారికి పెడతారు. చిన్న బోనం అంటేనేమో కోడి పుంజులు పెడుతుంటారు. అయితే ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఆలయంలో దున్నపోతును బలి ఇవ్వడం జరుగుతుంటుంది. ప్రత్యేకంగా ఈ ఆలయ ఉత్సవాలప్పుడు మాత్రం ఆ దున్నపోతులను బలిస్తారు. కానీ కోరిన కోరికలు తీరినట్లయితే ఈ యొక్క ఆలయానికి ఆ యొక్క భక్తులు దున్నపోతుల్ని విరాళంగా ఇస్తుంటారు, వదిలేస్తుంటారు. ఎక్కడైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడల్ని వదిలేస్తుంటారో అలా ఇక్కడ దున్నపోతుల్ని వదిలేస్తుంటూ వెళ్తుంటారు. అసలు ఏంటి ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది, ఆ యొక్క విషయాలను ఇక్కడ స్థానిక పూజారులని స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నేను పూజారి, నా పేరు మాన్యానయాకు, పూజారి రాళ్ళవ తండ. ఇది వాస్తవ పురాణ దేవరా. ఇది మేము బీడాలు ఉన్న అంతకుముందు బీడాలు అంత ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళం మేము. మా తాత ముత్తాతలు సూర, హచ్చు, లచ్చు, చందు, కల్లెపల్లి, చింతాపల్లి, నర్సాపురం, రాళ్ళవ తండ 3 తండాలు కలిసి ముసలోళ్ళు ఉప్పు వ్యాపారం చేస్తుంటే ఒకరోజు చెరుకు ఒకటి కదా ఉప్పలమ ఇస్తామా ఆ తల్లి దేవర ఉంది. ఆ నైటు అమ్మవారు మేము నిద్ర చేస్తుంటే నా నేతలో నేను ఉప్పలమ ఇస్తామని మా ముస్లమ్మని ఎంటబడి ఆ ముస్లమ్మ బాగలేతే ఈడొచ్చినాం. ఈడ వస్తాం మేము గుర్రాలు, కోళ్ళు, యాట్లన్నీ. గుర్రాలు అయితే రాళ్ళు చెల్లుతున్నాయి. ఇది ఏమమ్మా అంటే గదలాపురం పోయి ఎరకసారి పోయి మేము అడిగితే నేను ఉప్పలమైసాని నీ బంగారు తల్లి నేను తీసుకుపోతున్నాను, నా పేరు బంగారు మైసా పెట్టని పేరు పెట్టిందమ్మా. ఆ రోజు ఈ అరణ్యవాసంలో కోస్తా అడవుల్లో 500 సంవత్సరాల కిందలో ఇక్కడ గుర్రాలు, సింహాలు, ఏళ్ళు, వంతులు కోస్తా అడవి. ఈ 500 సంవత్సరాల కింద ఈడ వస్తే ఆ చెట్టు లేదు. మా వాళ్ళు వస్తాళ్ళకే ఆ చెట్టే అమ్మవారు. దీంట్లో తీపాకు, చేదాకు. ఆ చెట్టు ఎప్పుడు మొలిచిందో, ఇప్పుడు ఎల్లమ్మ తల్లి పువ్వులట్ట పుట్టిందో ఆ అమ్మవారి తల్లి బంగారు మైసమ్మ తల్లి ఆ చెట్టు అట్టే మొలిచింది. ఆ రోజు ఈ రోజు వచ్చి మా పిల్లలు పెళ్లి కాలేదు. తాత ముత్తాతలు మా పిల్లలు పెళ్లి కాలేదు. 60 సంవత్సరాలు ఏందమ్మా అంటే బంగారు మైసమ్మ తలుగుద్దని. అయితే నేను ఏందమ్మా తల్లి అభిషేకం చెప్తామంటే గంగా, యమున, సరస్వతి సముద్రం అభిషేకం చేసి నేను 100 సంవత్సరాలు అట్లకు నేను పొండైపోయినా నాకు అభిషేకం చేయరి, మీ పిల్లలకి పెళ్లి అయితే మీ కొడుకులకు పెళ్లి అయితే అని చెప్తే అభిషేకం చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బద్దెగుర్ర, బల్లిపిల్ల, బైనుడు, మార్తితో పండుగ చేసి రాను డెవలప్ అయ్యి ఇక్కడ భూమి జాగా లేదు. నేను చైర్మన్ ఉన్నప్పుడు 10 గుంటల జాగా కొని, ఎకరం జాగా కొని ఇప్పుడు కనీసం ఇక్కడ ఒక 3 ఎకరాలు, ఆడ ఒక 6 ఎకరాలు, 9 ఎకరాల జాగా ఉంది అమ్మవారు. మేము పూజారం కలిసి మేము ఆదివారం సోమవారం అమ్మవారు మొక్కుతుంటాం. ఇలా మొక్కిన వాళ్ళకి కోరిక నెరవేరుస్తాయి. ఈ కోరిక ఏంటంటే పిల్లలు పుట్టు, జబ్బుపోతారు. చేతబడి చేసిన వాళ్ళకు అమ్మవారు ఈశ్వ బ్రహ్మ
కళ్ళు తీస్తే ఎట్ట భస్మ అయిపోతారు, రామాసుడు భస్మ అయిపోతారు. కానీ అమ్మవారు చాలా మంచి మనసు ఇస్తే కొంగంత బంగారం పడే తల్లి. ఈ రాజరాజేశ్వరి ఉండు, వడపల్లి శివాలయం ఉండు, శివుడు బిడ్డ మా ఎవడు కాదు. ఈ తల్లి కనకదుర్గ మత్ల సీత కనకదుర్గమ్మ, బంగారమైసమ్మ, పాలమైసమ్మ, కోటమైసమ్మ, ఉప్పలమైసమ్మ, రేణుగా ఇల్లమ్మ, కళగశక్తి, మహంకాళి, పరంజ్యోతి, పరశక్తి కనకదుర్గమ్మ. ఈమె తల్లి బంగారమైస అవతారానికి వస్తుంది. 12 సంవత్సరాలు ఒకసారి మేము ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, మధ్యప్రదేశ్ నుంచి లక్షాది మంది వస్తారు ఆ పండుగకి. మొన్న పండుగ చేసినాం. ఈ గుడి మాకు రాను మాకు ఇండమెటోలో స్వాగతం చేస్తారు. ఎందుకంటే మా కుల జరుగుతుంది సమ్మక సారగా దేవుడు అక్కడ ఆ పూజ అక్కడ ఆ దేవుడే వాళ్ళకి స్వచ్ఛుడు. ఇది మా పూజలు, ఇది ఏ గవర్నమెంట్ పెట్టలేదు. మా తాత ముత్తాల వరం మాకు, ఇదే మాకు భిక్ష. ఈ భిక్షకి నేను ఒకటే ఉంటున్నాను. ఈ భిక్షకి మేము కొంత బంగారం మేము చేస్తే పని అయిపోతుంది. ఆదివారం, సోమవారం, ఆదివారం, బేస్తవారం ఒకటే అంతను భక్తులు మనవి చేస్తున్నాను. మంగళవారం వస్తుంది. ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఎట్లా అవుతుంది. రాను డెవలప్ అయింది అమ్మవారు చాలా నిశ్చితం. రాజరాజేశ్వరి స్వామి ఎక్కడ దునపోతిస్తుండో ఈ బంగారమైసమ్మ తల్లి అట్టా స్వాస్థంగా ఉన్నాం. అమ్మవారి తల్లి బంగారమైసమ్మ, పాలమైసమ్మ, కోటమైసమ్మ, ఉప్పలమైసమ్మ, దండమైసమ్మ దీనికి చేరిన వ్యవస్థ ఉంది. ఈ దున్నపోతు బలి కానీ దున్నపోతుని వదిలేయడం కానీ ఇక్కడ జనరల్గా ఈ మధ్య కాలంలో అయితే లేదు. ఇక్కడ స్పెషాలిటీ దున్నపోతుని సమర్పించడం, దున్నపోతుని బలి చేయడం అంటూ ప్రత్యేక కార్యక్రమం ఉంది. ఏంటి అసలు ఈ దున్నపోతు? అమ్మవారి తల్లి శక్తి, ఈ శక్తి అయింది అమ్మవారు. కోరుకుని బంగారం వేస్తామైతే కోరుకుంది. ఆ దున్నపోతు ఎంత ఆటలు దున్నపోతు కోసం ఒక కోడికి వస్తేనే అట్లా రక్తం పోద్ది. రక్తం ఇప్పుడు ఇన్ని ఆటలు వస్తాయి, అన్ని ఆటలు వచ్చి రక్తం అనే ఉండిపోయింది. దీనికి శివుడు ఈ వడపల్లి శివాలయం నెత్తిలో నీళ్ళు ఎట్ట తోడుతుంటే ఈ అమ్మవారు కూడా అంటే అదే శక్తి. ఆ తల్లితోటే సంతోషంగా తీసుకుంటది. ఆ తల్లి మహిమగల తల్లి, అది ఇయాల పుట్టిన తల్లి కాదు. శక్తి తాత ముత్తాత 5 తరాలు పోయినాయి. అక్కడి నుంచి మహిమగల తల్లి ఎంతో దేశాల నుంచి భక్తుల పాటలు వస్తున్నారు. తల్లికి మొక్కుంటారు, ఆ కోరిక నెరవేర్చే తల్లి శక్తిది. ప్రతిరోజు జరుగుతుందా జాతర? డైలీ వస్తుంది. కళ్యాణం భక్తులకు మంచిగా కోలుకుంది తల్లి. అది అనుకున్న పల్లి సక్సెస్ అయ్యి అమ్మవారి బయట పెడుతూనే అది ఆ తల్లికి మనం చెప్పేది ఏం లేదు. ఆ తల్లి కాడి వాళ్ళే వస్తారు, భక్తులు వస్తారు, తల్లి వస్తారు. వాళ్ళ సమస్య ఈ తల్లి చూస్తుంది. ఆ తల్లితోటి మేము సహకరించుకొని మంచిగా సంతోషంగా పోతున్నామని ఆ తల్లిని కోల్చుకుంటారు, మంచిగా ముక్కొని పోతుర్రు. సుమారుగా రోజుకు ఎన్ని ఆటలు దిగుతాయి, ఎన్ని కోళ్ళు దిగుతాయి? ఈ దున్నపోతుల సంగతి ఏంటి? దున్నపోతు సంగతి అంటే ఇది ఎలంపాట అమ్మవారి కాడ మన ఈవో సార్ ఉండు. ఈవో సార్ నుంచి గవర్నమెంట్ల ద్వారాగా అది సుమారుగా వారానికి ఏటా మాత్రం తెగుతూనే ఉంటాయి. సుమారు 1000 నుంచి 1500 దాకా ఏటలు తెగుతూనే ఉంటాయి. ఇక కోళ్ళు కానీ ఆటలు కానీ కొబ్బరికాయలు కానీ ఎవరు మొక్కుబడి ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము, పోతాయి. ఇక్కడే కట్ చేసుకొని ఇక్కడే వండుకొని ఇక్కడ తినేసుకుంటారు. కొన్ని తినిపోతారు, కొన్ని తీసుకుపోయేటోళ్ళు అట్లా తీసుకుపోతారు. సౌకర్యం అంతుందా వండుకోవాలి తింటే? మొత్తం ఏది ఎట్లా తీసుకున్నా సంతోషంగా సార్. ఏది తీసుకున్నా గానీ టెంపుల్ కాడ వచ్చిన డబ్బులు ఉంటే చాలు, అంతా అన్ని దొరుకుతాయి సమయంలో. ఇప్పుడు ఎక్కడైనా సరే శివుని ముందు నంది ఉంటుంది, ఇక్కడ మాత్రం అమ్మవారి ముందు దున్నపోతుంది. ఎందుకు ఏంటిది? ఈ తల్లి అంటే అప్పుడు ఆ తల్లి దున్నపోతు కోరు అమ్మ మహానంది. ఇక్కడ ఆ మహానంది నందీశ్వరుడు శివుడు ఈయన తల్లి కోరుకుంది దున్నపోతుని. సంతోషంగా ఆ తల్లి మా మొక్కుబడి దున్నపోతుడు ఆటలు కోళ్ళు కోసుకుండా ఆ మొక్కుబడి ఉంది. అది తరతరాల నుంచి వస్తుంది, అట్నే పోతుంది. అది తరతరాల ఫ్రేడ్ మొత్తం. ఈ యొక్క బంగారు మైసమ్మ ఆలయానికి భక్తులు భారీ ఎత్తున వస్తున్నారు. ఇక్కడ స్పెషాలిటీ బోనం అంటే పెద్ద బోనం అని ఒకటి ఉంటుంది, చిన్న బోనం ఉంటుంది. తర్వాత పోతే దున్నపోతుని ఇక్కడ బలి చేయడం అనేది ఇక్కడ స్పెషాలిటీ అనే విషయం అందరికి తెలిసిందే. అయితే మనతో పాటు ఒక భక్తులు ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? ఒక దున్నపోతుని తీసుకొని వచ్చారు. తను ఏం చేస్తారు, ఇప్పుడు ఏంటి అడిగి తెలుసుకునే. నమస్తే అండి, ఎవరు నుంచి వచ్చారు మీరు? గానిబండ. ఏం పేరు మీ పేరు? నా పేరు పిచ్చ. ఏంది ఈ దున్నపోతు ఎంత తెచ్చారు? మొక్కున్నాం, వదిలిపెట్టిపోతానికి. ఏమని మొక్కున్నారు? దున్నపోతుని వదిలిపెట్టిపోతామని మొక్కున్నాం. అంటే మీరు కోరిన కోరికలు తీరితే ఈ యొక్క అమ్మవారికి దున్నపోతు సమర్పిస్తామని మొక్కున్నారా? వదిలిపెట్టిపోతామని మొక్కున్నాం అంతే. అంటే ఇప్పుడు జనరల్ గా బలిస్తారా? వదిలేట అంటే దేవస్థానానికి ఇచ్చేసిపోతారు. ఇచ్చేసిపోతాం.
ఏది కోడె మొక్కుల్లాగా వేరే వేములవాడ అక్కడ కోడె మొక్కుల్లాగా ఇక్కడ దున్నపోతులు వదిలిపెడతారు. అంతే మనకేం. అయితే ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ టెంపుల్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ ఇప్పుడు రాబట్టి ఇతడనే ఇప్పుడే రాబ అంటే ఇంతకుముందు వచ్చి ముందుకు వచ్చి ముక్కొని పైన అప్పుడు యాటలు కోసుకొని వెళ్ళిపోయాను. అంతే. ఇప్పుడేమో ముక్కుపడి వదిలిపెట్టిపోవాలి. ఏటలనేమో కోసుకొని తిని వెళ్ళిపోతారు. ఈ దున్నపోతులు అయితే మాత్రం అమ్మవారికి వదిలేస్తారు. అంతే అంతే. మొత్తం మీద కోరిన కోరిక తీరింది కాబట్టి మొక్కు తీసుకోవడామని అనుకున్నాం. అయితే ఈ యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి ఈ ఆలయంలో సమ్మక్క సారక్క తర్వాత నెక్స్ట్ తెలంగాణలో ఈ యొక్క బంగారు మైసమ్మ ఆలయమే ఫేమస్ అని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ వసతులు అన్నీ చాలా అమోఘంగా ఉన్నాయి, చాలా గ్రాండ్గా చేసినామని చెప్తున్నారు. అయితే ఇక్కడ పూజారులే ఎవరైతే ఈ యొక్క వారసులు ఉన్నారో ఈ యొక్క గిరిజనులే వారే ఈ యొక్క ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ యొక్క పూజా కార్యక్రమాలని ఎలా నిర్వహిస్తారు, ఆ యొక్క ఆలయ చరిత్ర ఏంటిదో ఆ పూజారులని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ ఇది? ఇక్కడ మొత్తం మీరే పూజారులాగా పూజలు చేస్తున్నారు, భక్తులు మొత్తం ఆశీర్వాదం చేస్తున్నారు. అసలు ఏంటి అమ్మవారి స్పెషాలిటీ ఏంటి? ఈ యొక్క పూజారుల స్పెషాలిటీ ఏంటి? ఎవరు చూసినా చాలా మంది పూజలు కనిపిస్తున్నారు, అందరూ పూజలు చేస్తున్నారు. ఏంటి ఇక్కడ స్పెషాలిటీ? ఇక్కడ చూసుకుంటే అమ్మవారి గిరిజన దేవత. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారి చరిత్ర చాలా పెద్దది. ఫస్ట్ అమ్మవారి ఒక మరణ హోమం దాల్చి ఒక దేవత రూపం దాల్చిన గిరిజన బిడ్డ. అయితే అమ్మవారి చరిత్ర చూసుకుంటే ఫస్ట్లో వచ్చిన భక్తులు ఒక్కొక్కరు వచ్చి వేల నుంచి లక్షల సంఖ్యలో బారారు. అంటే అమ్మవారు ఎంత పవర్ఫుల్లో అనే చెప్పాలి. అంటే ఇక్కడ ఇంతమంది పూజలు ఉండడానికి కారణం ఏంటంటే ఫస్ట్ తరం నుంచి రెండో తరం నుంచి మూడో తరం నుంచి ఇక్కడ ఇప్పుడు 8వ తరం దాకా వచ్చామండి. అమ్మవారు దగ్గర దర్శనం చేసుకొని పిల్లల సంతానం లేనోళ్ళు పిల్లల కోసం మొక్కుకుంటే మగ సంతానం కలగడం, ఉద్యోగస్తులు జాబు లేకపోతే జాబులు కల్పించడం, ఒకవేళ ఇంట్లో నుంచి బంగారం దొంగతనం కానీ లేకుంటే ఇంట్లో నుంచి బర్రెలు పోవడం కానీ సొమ్ములు పోవడం కానీ ఇట్లాంటి ఏమన్నా జరిగితే ఎక్కడ లేని పంచాయతీలు, ఎక్కడ జరగని పంచాయతీలు అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్న పూజారులతోనే తల్లి స్వామి మాకు ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది, మాకు నష్టం జరిగింది, మా సొమ్ము పోయింది, ఈ తల్లి దగ్గరికి వచ్చిన ఈ తల్లి చాలా సత్యంగలదంట, మరి ఇక్కడికి వస్తే నెరవేరుస్తుందంట అంటే మా దగ్గర నుంచి పూజ చేయించుకొని ఆ తల్లికి ఏకకాలంలో మేము పూజ పెట్టి 3 వారాల నుంచి 5 వారాలు రప్పించి ఆ సొమ్మును వచ్చేటట్టు ఆ తల్లి దయ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే అమ్మవారు గిరిజన దేవత కాబట్టి ఇంతకుముందు అమ్మవారు చాలా పవిత్రంగా పొందడానికి కారణం ఏంటంటే అమ్మవారి భర్త 2 భార్యలను చేయించుకోండి. ఫస్ట్ భార్య పేరు బంగారి, సెకండ్ భార్య పేరు దేవులి. అమ్మవారు చనిపోయి అమ్మవారి రూపం దాల్చింది. అయితే అమ్మవారి రూపం దాల్చిన తర్వాత తన భర్త ఉండి నా భార్య ఎందుకు చనిపోయిందని చెప్పి అనుకుంటా బాధపడి ఇబ్బంది పడు ట్రైన్లో ఇతనికి 4 అన్నదమ్ములు ఉండే. ఆ 4 అన్నదమ్ముల్లో 3 అన్నదమ్ములు పారిపోయారు. ఎందుకంటే మా అన్న భార్య చనిపోయింది కదా, మాకు కూడా ఏదైనా జరుగుతుందేమో అని చెప్పి 3 ఊళ్ళకి ఏరిపోవడం జరిగింది. తన భార్య చనిపోయిందని చెప్పి దిగులు చెందకుండా 9 మంది జీతగాళ్ళు ఒక జీతగాడు ఉండి ఎరకల సోది అని చెప్పి చెప్పేటోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకుపోతా స్వామి అని చెప్పి చెప్తే వాళ్ళు కోల్పొచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే మీ భార్య దేవత రూపం దాల్చిన స్వామి, ఆమెను కూర్చోబెట్టి నువ్వు పూజ చేయించుకుంటే నీ ఉన్న 500 ఆవులు ఎట్లా పారిపోయినాయో మళ్ళీ రిటర్న్ వస్తాయి, ప్లస్ నీకు ఆ తల్లి నీకు మొక్కిన కల్లా వరం ఇచ్చేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ స్వామి కూడా నమ్మకుండా ఇదే ఇక్కడ గట్టు పక్కన ఇక్కడ నీళ్లు ఉంటాయి, చిన్న చెరువు ఉండే, ఆ సేద తీరి పడుకునేటప్పుడు అమ్మవారి కళ్ళకు వచ్చి స్వామి ఆమె చెప్పింది నిజమే, నన్ను కూర్చోబెట్టుకో, నీకు మాత్రం నువ్వు అనుకున్నది నేను ఖచ్చితంగా కలగజేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఎట్లా ఏందని చెప్పి అనుకున్నప్పుడు ఆ తల్లి ఆ రోజు నైట్ వచ్చి ఇక్కడ పుట్ట కింద ఆరే చెట్టు ఉండే, ఆ ఆరే చెట్టుకు 2 కొమ్మలు ఉండే. ఆ స్వామి అమ్మవారి దయతోనే చూపించింది అని చెప్పి ఆరే చెట్టు కిందికి వచ్చి 2 బండలు పెట్టి ఒక చిన్న బండరాయిలాగా విగ్రహం రూపం దాల్చి పెట్టడంతో అప్పటి నుంచి అమ్మవారు కళ్ళు కూడా చెప్పింది. ఆ ఎరకల స్వామి సోదిలో కూడా చెప్పడం ఏం జరిగిందంటే నన్ను
పండగ చేసేటప్పుడు బలితోని మాతంగి మసిదేవి ఈ అన్ని కుమ్మరోళ్ళు వీళ్ళందరూ వచ్చి నన్ను బలి తీసి నన్ను కూర్చోబెట్టి జాతర చేస్తే నేను ఏ భక్తులు వచ్చినా నేను కొంగు బంగారం చేస్తా అని చెప్పి గతంలో చెప్పిన మాట ఇప్పుడు దాకా మా తరం దాకా రిపీట్ అవుతూనే ఉంది. అదేవిధంగా ఇప్పుడు భక్తులు రావడానికి కారణం ఏంటంటే భక్తులు వచ్చే కోరికల్ని తల్లి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. కాబట్టి ఈ భక్తులు తండోపతండాలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు అమ్మవారు తీర్చడం జరుగుతుంది. అమ్మవారి స్పెషల్ ఏంటంటే ఇంకోటి, మేము ఇక్కడ 19-20 మంది పూజలు ఉండడం కారణం ఏంటంటే 8వ తరం కాబట్టి మాకు జీతభత్యాలు ఏం లేదండి. మాకు జీతభత్యాలు ఏం లేదు. ఇప్పుడు 14 వంశస్థులు మొత్తం 19 మంది ఉన్నాం. 14 వారసులం. ఈ వంశస్థులు ఇక్కడ అమ్మవారి సేవ చేస్తున్నాం. మాకు జాబ్ ఉన్నా లేకపోయినా గతంలో అమ్మవారి కూర్చోబెట్టి గుడి కట్టి చుట్టూ డెవలప్మెంట్ చేయడానికి కారణం కూడా అమ్మవారు వచ్చే భక్తులు ఇచ్చే కానుకలతోనే చుట్టూ ట్యాంకులు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ, భవనాలు కానీ, అమ్మవారికి అలంకరణ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. కానీ ఈ మధ్యలో ఒక 10-12 సంవత్సరాల నుంచి ఎండోమెంట్ వాళ్ళు వచ్చి అమ్మవారిని ఆక్యుపై చేసుకొని ఇక్కడ ఉన్న హుండీలు పెట్టి ఆదాయం దోచుకొని ఇక్కడ డెవలప్ లేకుండా చేస్తారు. మాకు జీతాలు లేకుండా అయిపోతుంది. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించిన గిరిజన దేవతకి ప్రతి గురువారం, ఆదివారం తండోపతండాలుగా భక్తులు తరలివడం జరుగుతుంది. ఆ యొక్క మొక్కుల్ని తీర్చుకోవడం కోసం వారు ఏటల్ని కానీ, కోడిపుంజులు కానీ, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు అయితే దున్నపోతులు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి ఈ యొక్క బలిదానం ఇవ్వడంతో పాటు వారే ఇక్కడ స్వయంగా వంటలు చేసుకొని తినడంతో పాటు ఇక్కడే నిద్ర చేసి రాత్రి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడికి వస్తే మాత్రం ప్రతి కోరిక కోరుతుంది. అందుకోసమనే ఈ అమ్మవారికి తండోపతండాలు తరలి వస్తున్నారు. ఒకసారి వచ్చిన వాళ్ళు ఒకసారితోనే పోరు. ఇక్కడికి వచ్చినారంటే ప్రతి ఒక్కరి పేరుకు గిరిజన అమ్మవారైనా సరే అన్ని రకాల వారు, అంత మతస్థులు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని పోతారు. అయితే ఇటీవల కాలంలో ఈ గిరిజన అమ్మవారిని యొక్క రద్దీ ఎక్కువైంది, బాగా ఫేమస్ అయిందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆక్యుపై చేసింది. కాబట్టి గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. గిరిజన పూజారులకు జీతభత్యాలు రావట్లేదు. డెవలప్మెంట్ కూడా మేము చేసి అడుక్కోవాల్సి వస్తుంది. హుండీల ద్వారా ఆదాయం వచ్చినా, దేవాలయం ద్వారా ఆదాయం వచ్చినప్పటికి కూడా ఈ యొక్క అమ్మవారిని యొక్క ఆలయం డెవలప్ చేయడం కోసం ప్రభుత్వం ఆధారపడాల్సింది. అలా కాకుండా మాకు మేమే మా యొక్క అమ్మవారిని మేమే డెవలప్ చేసుకుంటాం, ఎండోమెంట్ నుంచి రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క గిరిజన పూజారులు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వెజికల్ నుంచి. ఏమేమి తెచ్చారు? మేము ఆ కోడి అవి కోసుకొని పెట్టి దేవునికి దండం పెట్టుకొని పోతున్నాం. చెప్పండి, ఇంతకుముందు వచ్చారా? ప్రతిసారి వస్తూనే ఉంటాం. ప్రతి జాతర అప్పుడు వస్తూనే ఉంటాం. వస్తూనే ఉంటాం. వారం అయినా వస్తాం మేము మొక్కుంటే. కోరిన కోరికలు ఓకే మాకైతే మంచిగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మిర్యాలగూడ నుంచి వచ్చినాం. బాగానే ఉంది. నేను తెలీదు వీళ్ళ తరపు నుంచి వచ్చినా గానీ ప్రతి ఇయర్ వస్తాను నేను. మంచిగానే ఉంది. అమ్మవారు బాగా మొక్కుకున్న కోరికలు మాత్రం నెరవేరుతాయి. అంతే బాగుంది. కానీ గుడి మాత్రం మస్తు డెవలపింగ్ చేస్తారు. అమ్మవారు బాగుంది. ఇక్కడ అమ్మవారిని ఎక్కడ పెడతారు చూడాలని ఉంది. అప్పుడే అంతే చేస్తున్నారు. ఇంకా మీకు ఉత్సాహం ఉంది. ఎలా ఉంటుంది? ఎంత పెద్ద చేస్తుంది? అవును బాగుంది. కానీ డెవలపింగ్ కి కొంచెం మనీ అమౌంట్ ఏమైనా దాతలు ఇస్తుంటే బాగుంటది. పూసలపాడు అంటే పూసలపాడు చాలా దూరం కదా ఇక్కడ నుంచి? చాలా దూరం. ఇప్పుడు మాలపల్లి మండలం. ఇంతకుముందు వచ్చిరా ఇక్కడికి? వచ్చినాం 5-6 సార్లు వచ్చినాం. ఏమేమి తెచ్చారు? మేమా కోళ్ళు తెచ్చుకున్నాం. కోడి తెచ్చుకున్నాం, బిర్యానీ వేసినాం, దేవునికి పాయసం చేసి. ఎంతమంది వచ్చినమ్మా? మేము గుంపులో వచ్చినాం. 10 మంది వచ్చినాం. అంటే ఇక్కడికి వస్తే మీరు ఇంతమంది వచ్చిన కోరికలు తీర్చుకున్నట్లయితే అందుకోసం అని చెప్పేసి ఎలా పెట్టిరా? నేను కూడా పూజారులే కానీ వే బట్టలు వేసుకుంటా వచ్చిన. 100 సంవత్సరాల నుంచి చరిత్ర నడుస్తుంది అమ్మవారికి. భక్తులు మస్తు వస్తున్నారు అన్నట్టు. ఎక్కడెక్కడ నల్గొండ జిల్లా కానీ, అటు గుంటూరు జిల్లా, అటు మా హైదరాబాదు, అన్ని రంగారెడ్డి జిల్లా, అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. అమ్మవారి మంచిగా ఏమనిపిస్తుంది? ఎక్కడెక్కడి నుంచో జనాలు మొత్తం వచ్చేసి అమ్మవారికి మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఈ జనాలు వచ్చి పోతున్నారు. మంచిగా భక్తులకు మంచి. మీకు ఏమనిపిస్తుంది? మీ ఊరికి ఇంతమంది రావడం, అసలు ఎప్పుడు చూడు పండగ కళ ఉండడం అనిపిస్తుంది? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారు ఇక్కడ వెలిచిన ఇది మంచిగా మాకు అనిపిస్తుంది. అందరు భక్తులకు మంచిగా అసబాటు ఉంది కూడా. అప్పుడు చాలా మంది కూడా అన్ని జిల్లాల నుంచి కూడా వస్తారు.
తెలంగాణ రాష్ట్రంలోనే గిరిజనుల అతిపెద్ద రెండో జాతరగా వెలుగొందుతున్నట్టు ఈ కల్లపల్లి మైసమ్మగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుగాంచింది. ఈ యొక్క టెంపుల్ దినదినాభివృద్ధి చెందుతూ రోజు రోజుకు తండోపతండాల భక్తులు తరలి వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకి కల్పతరువుగా మారినటువంటి గిరిజనులకి, ముఖ్యంగా లంబాడి కులస్తులకు ఈ యొక్క ఆరాధ్య దైవంగా మారింది. ఈ యొక్క టెంపుల్కి ప్రతి నిత్యం జనాల తాకిడి పెరిగిపోతుంది. ముఖ్యంగా గురువారం, ఆదివారం ఇక్కడ వేలాది ఏటలు, తర్వాత పోతే కోడి పుంజులు ప్రతి రోజు ఇక్కడ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడే అమ్మవారికి బోనం పెట్టేసి ఇక్కడే బంధువుల్ని, ఆ యొక్క మిత్రుల్ని అందరినీ పిలిపించుకొని ఇక్కడ చుట్టుపక్కల చెట్ల కింద అయితే వంటలు చేసుకొని ఇక్కడే తినేసి వెళ్తుంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క టెంపుల్ విపరీతమైన రద్దీతోని కొనసాగుతుంది రోజు. అయితే ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేయడానికి ఈ యొక్క మెయిన్ ప్రత్యేకంగా ఈ యొక్క ఆరచెట్టు కింద వెలిసినటువంటి అమ్మవారిని ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్ కూడా నిర్ణయం కట్టింది. ఈ యొక్క 1,10,00,000తోని టెంపుల్ని అభివృద్ధి చేయడానికి కొత్త బిల్డింగ్ శాంక్షన్ కూడా చేసింది. ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే గిరిజనులకు ఆరాధ్య దైవమైనటువంటి ఈ అమ్మవారి యొక్క టెంపుల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వకుండా స్థానికులే ఎవరైతే వారసులు ఉన్నారో గిరిజనుల యొక్క వారసులే డెవలప్ చేసుకొని మేమే నిర్వహించుకోవడం వాళ్ళు చెప్తున్నారు. ఇటు గవర్నమెంట్ కూడా ఇంత మంచి పేరున్నటువంటి ఈ టెంపుల్ని అభివృద్ధి చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఏది ఏమైనప్పటికీ కల్లపల్లి అమ్మవారి యొక్క టెంపుల్ దర్శించుకోవడానికి రోజు రోజుకు భక్తులు పెరిగిపోతున్నారని చెప్పవచ్చు. కెమెరామెన్ సతీష్తో నాగేంద్రచారి, కల్లపల్లి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు